బాబు గారు దాదాపుగా 6 నెలల క్రితమో 8 నెలల క్రితమో చెప్పినట్టున్నారు. ఒకళ్ళ వ్యక్తికి పింఛన్ వచ్చే వ్యక్తి చనిపోతే అతని భార్యకి స్పౌజ్ పెన్షన్ అన్నటువంటి. మరి అధికార యంత్రాంగం ఆడే ఆటను ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు, లేదా బయటకు ఆ స్టేట్మెంట్లు ఇచ్చి నిదానంగా ఆయనే చేస్తున్నారు తెలియదు. కానీ వితంతువులకి పింఛన్ భరోసా, కొత్త పింఛన్ల మంజూరు మీద కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అర్హులకు వితంతు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి అధికారులకు జూన్ 12 నాటికి 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరం వస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వీళ్ళు మంజూరు చేయాలని ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. వితంతు పింఛన్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 153,000 మంది అర్హులు ఉంటారని సెర్ప్ అంచనా వేసింది. వీళ్ళందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీళ్ళకి 4,000 చొప్పున పింఛన్ మంజూరుకి నెలకి 61 కోట్లు ఖర్చు కాబోతుంది. ఇప్పటికే 2.3 లక్షల మందికి స్పౌజ్ కేటగిరీ కింద ఇచ్చేశారట. అది కాకుండా ఇప్పుడు వితంతు పింఛన్లట, 50 ఏళ్ల పింఛను, తర్వాత మిగతా వాళ్ళకి 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి పింఛన్, ఇవన్నీ ఆగినటువంటి దశలో 1 by 1 చేసుకొస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.